ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం ఘట్టంలో 6వ భాగానికి వచ్చేసాం. ఎప్పుడూ 1 నుండి 20 వరకైనా అనుకోవద్దు. ఎంత ఎంత జాగ్రత్తగా చూస్తూ ఉంటే అన్నన్ని విశేషాలు మనకు వస్తున్నాయి అంటే మనం అలా దృష్టి పెట్టకుండా ఎంత వేగంగా చదివితే ఎంత నష్టపోతున్నామో మనం అర్థం చేసుకోగలగాలి. అందుకనే కంఠ మాధుర్యం కలిగినటువంటి ఇందరూ కూడా శ్రీ విష్ణు సహస్రనామాన్ని అలా ఏకకంఠంతో చదువుతూ ఉంటే అనేకమైన విశేషాలు అలా బుద్ధిలోంచి వస్తూ ఉంటే అవి ప్రేక్షకులైనటువంటి తమందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతోంది. తెలియనిది అని అర్థం కాదు. ఇది మీ అందరికీ తిరిగి ఒకసారి గుర్తు చేయడం జరుగుతోంది. ఈశానాం జగతోశ్చ వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే. అయ్యవారికి సరిపోయిన వారు అమ్మవారు. అలా స్థానక భంగిమలో అంటే అలాగే నిలబడి రాత్రి 12-1 గంట వరకు అలాగే ఉండి వచ్చేవాళ్ళ కోరికలన్నింటినీ కూడా వింటూ 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 అబ్బా అని అనుకునేటటువంటి వేళ తత్క్షాంతి సంవర్ధిని. ఏమిటయా బడిలేవా, అలిసిపోయావా? ఆగు, వాడు వచ్చాడే 34,48,99,323 భక్తుడు వీడు. వాడి పెళ్ళాం ఆవిడ. వీళ్ళ కోరిక కూడా విను. తత్క్షాంతి సంవర్ధిని. ఆయన అలా డస్సిపోతూ ఉంటే ఆ బడలిక లేకుండా చేసే తల్లి ఆవిడ. ఎంత గొప్ప విషయం ఇది. ఆ తల్లిని మనం స్మరించుకొని ఇప్పుడు 1 నుండి 20 శ్లోకాల వరకు ఉండే విష్ణు సహస్రనామ స్తోత్ర భాగాన్ని ముందుగా మీరు పఠించండి. ఆ వెనుక పీఠికలో ఉన్నటువంటి విశేషాన్ని ఒకటి చెప్పి ఆ తర్వాత దీంట్లో ఉండే విశేషాన్ని ఒకసారి అనుకుని పూర్తి చేద్దాం. చదవండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూత కృద్భూత కృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః సర్వస్సివస్థాణుః భూతాదిర్విరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాతా ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మా మనుస్పష్ట స్థలిష్టస్థవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్ష ప్రదర్ధనః ప్రభూతస్త్రిగకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహ సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః అజః సర్వేశ్వర సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిస్మృతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో
వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాः అమృతశాశ్వతస్థాణుః వరారోహో మహాతపాః సర్వగः సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంశ్చతుర్భుజः భ్రాజిష్ఠుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో చేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘः శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలः మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృత్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంబతిః. సహజంగా ఒత్తులు చదవకుండా ఉండే విధానం లోకంలో ప్రచారం అయిపోతుంది. మధుసూదన అని అలా కాకుండా ప్రతి చోట ఉన్నటువంటి ఒత్తుని ఖచ్చితంగా మీరు ఒత్తుతూ చదువుతున్నారు. అది నిర్దుష్టంగా చదవడము అంటే. అనిరుద్ధసురానందో అలా కాకుండా అనిరుద్ధసురానందో శుభాంగో ఖచ్చితంగా ఒక ఒత్తుల వస్తే హాయిగా ఉంటుంది. సంగీతాన్ని పాడేటటువంటి వాళ్ళు ఎక్కడైనా చిన్న లయ తప్పిందనుకోండి, చెవికి ఠక్కుమని కొట్టినట్టుగా ఆ అక్షరం ఒత్తు సరిగా కానీ లేకపోయినట్టయితే వెంటనే అబ్బా అనిపిస్తుంది. ఈ మాధుర్యం అంతా ఎగిరిపోతుంది. అలా లేకుండా మీరు చదువుతున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు ముఖ్యమైన విశేషం పీఠికలో దనుకుని తర్వాత దీంట్లో దనుకున్నాం. తువంతః కం కమర్చాతః ప్రాప్నుయుర్మానవా శుభం. ఎవరిని అర్చిస్తే మొత్తం మానవులందరూ కూడా శుభాన్ని పొందుతారు, శుభాన్ని కలిగి ఉంటారు అని ప్రశ్న. ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నల్లో ఒకటి కమర్చాతః అని. మనకి 4 యుగాలు ఉన్నాయి అనుకున్నాగా. ధ్యాయన్ కృతే, కృతయుగంలో అందరూ కూడా సత్య ధర్మ పరాయణులు. సత్యాన్నే మాట్లాడేవారు, ధర్మాన్నే ఆచరించేవారు. ఓ విశేషం ఏంటంటే మాట్లాడబడేది సత్యం, ఆచరింపబడేది ధర్మం. మాటనే ఆచరణలో పెడితే ధర్మం, ఆచరణ చేసిందనే మాటలో చెప్తే సత్యం. సత్యధర్మాలు ఎంత గొప్పగా ఉంది. అంచేత వాళ్ళెవ్వరికీ కూడా దానం తీసుకోవాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిమిలాడి ప్రార్థించి బాబు దానం తీసుకో, అభిగమ్య కృతం దానం, వెళ్ళి బతిమిలాడి కాస్త దానం తీసుకోవాలి బాబో, దానం తీసుకుంటే మళ్ళీ నాకు రుణగ్రస్తుని అవుతాను కాబట్టి రాను 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 అంటే బతిమిలాడి బావాలి ఆయన తెచ్చుకుని ఇంటికి సమ్మానం చేసి అప్పుడు జాగ్రత్తగా ఇస్తూ ఉండేవారు. మళ్ళీ దానం తీసుకున్న కారణంగా వచ్చిన పాపం పోవడం కోసం ఇంకెక్కువ చేస్తూ ఉండేవారు. అది కృతయుగం. ఎంత ఆశ్చర్యం. రెండవదైనటువంటి యుగం త్రేతాయుగం. ధ్యాయన్ కృతే, కృతయుగంలో పరమేశ్వరుని ధ్యేయ చింతాయాం, ధ్యానిస్తూ ఉంటే చాలు, అంతే వాళ్ళకి మోక్షం వచ్చేది. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞై. త్రేతాయుగం వచ్చేసరికి ధర్మ వృషభానికి 4 ఒకటి పోయి 3 పాదాలు అయిపోయిందిగా. త్రేతాయాం యజన్ యజ్ఞై, యాగం చేయాలి. యజ్ఞం చేయాలంటే సమిధలు తెచ్చుకోవాలి, చక్కనైనటువంటి నేతిని ఏర్పాటు చేసుకోవాలి, మంచి కంఠస్వరం ఉండి అర్థం తేడా లేకుండా ఉండే ఉచ్చరించగలిగిన శక్తి కలిగిన 4 ఏర్పాటు చేసుకోవాలి. ఇన్నున్నాయి. గ్రీష్మ యుద్మశరద్ధవి, గ్రీష్మకాలంలో బాగా ఎండినటువంటి సమిధులను తెచ్చుకోమంది పురుష సూక్తం. శరత్ హవి, శరత్కాలంలో కావలసిన వస్తువులన్నీ తీసుకోమంది. వసంతో అశ్యాశీదాద్యం, వసంత ఋతువులో మంచి నేతిని తెచ్చుకోమన్నారు. ఇంచేత వసంత ఋతు వేళకి చక్కగా ఆ ఆవులన్నీ కూడా
అంతకు ముందు ప్రసవించినటువంటివి మంచి పాలని వెన్నగా చేయగలుగుతాయి. దాని నుంచి మంచి సరైనటువంటి ఆవు నెయ్యి లభిస్తుంది. వసంతో అస్యాచి ఇదాజ్యం గ్రీష్మ ఇత్మః, గ్రీష్మే ఇత్మః, మంచి ఎండిపోయి ఉంటుంది మొత్తం ప్రకృతి అంతా కూడా. అప్పుడు ఎండిపోయినటువంటి సమిధల్ని గ్రీష్మ ఋతువులు తెచ్చుకోమన్నారు. గ్రీష్మ ఇత్థ శరద్ధవి, శరత్కాలంలోకి మిగిలినవి కావాలైతే ఏం కావాల్సి వస్తాయో ఆ వస్తువులన్నింటినీ ఏర్పాటు చేసుకోండి. ప్రత్యేకంగా నిర్ణయం చేశారు. అంత కష్టపడి ఇందరిని ఏర్పాటు చేసుకుని అప్పుడు యజ్ఞం చేయాలి. త్రేతాయుగంలో అంత కష్టం ఉంది. ద్వాపరానికి వచ్చేసరికి ఇంత కష్టం లేదు. త్రేతాయాం అక్కడ యజన్యజ్ఞై త్రేతాయాం ద్వాపరే అర్చయన్. ద్వాపరేగానికి వచ్చేసరికి అంత కష్టపడలేరురా మీరు, భగవంతుడు మంచి కృపాడువు కదా. అంచేత మీరు ద్వాపరే అర్చయన్, అర్చన చేసుకోండి చాలు. ఇది ద్వాపరంలో జరుగుతున్న కథ కాబట్టి అర్చన చేసుకోండి చాలు. అక్కడి నుంచి ధర్మవృషభం 3 కాళ్ళది 2 కాళ్ళు అయిపోతే ద్వాపరేగానికి 2 కాళ్ళ మీద ఏ ఆవు నిలబడలేదు కాబట్టి చతికిలబడిపోతే కలియుగం వచ్చిన తర్వాత పాపం ఆ ధర్మవృషభం ఏం చేయలేనటువంటి స్థితిలో మన మీద అనుగ్రహంతో భగవంతుడు ఏం చేశాడంటే ఈ కలిలో కలవు సంకీర్త్య కేశవం, మీరు సంకీర్తనం చేయండి చాలు. ఆ సంకీర్తనలో భాగమే విష్ణు సహస్రనామ పారాయణం మనం చేస్తున్నది. చూసారా ఎంత 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 దిగజారి అలా ఉన్నామో మనం. అప్పటికి కూడా ఉద్ధరించాలని ఆలోచిస్తున్నాడు పరమాత్మ. ఆ సంకీర్తనలో భాగమే మనం ఇక్కడ చేసేది. అంచేత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సంపూర్ణమైనటువంటి మాధుర్యాన్ని కురోలుతూ ఇలా చేస్తే ఆయన పరమానందపడిపోతాడు. అనుగ్రహాన్ని 2 చేతులా మనకి ఆశీర్వచనపూర్వకంగా అందిస్తాడు కదా. అంచేత ఆ భాగంతో ఆలోచిద్దాం. ఒక్కసారి 11 నుండి 20 వరకు మళ్ళీ చదవండి. దీంట్లో ఇంకో విశేషం అనుకుందాం. 11 నుండి 20 శ్లోకాల వరకు. అజ సర్వేశ్వర సిద్ధః సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృతః శాశ్వతస్థాణుః వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంశశ్చతుర్భుజः భ్రాజిష్ఠర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘः శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశవపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృక్ మహేశ్వాసో మహీభక్త శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః. చిత్రమైనటువంటి నామాలు దీంట్లో. రుద్రాహ అని కనిపిస్తుంది. నమక చమకాలు రెంటిని కలిపినటువంటి దాన్ని రుద్ర సూక్తం అని పిలుస్తారు. ఇదేమిటి ఇక్కడ రుద్రనామం వచ్చింది అని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఎర్రనైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు అని అర్థం. అదేమిటి భగవంతుడు కరుణాస్వభావుడు, ప్రశాంతమైన కళ్ళు కలిగిన వాడు, కమలనయనుడు, పద్మాక్షుడు, పుండరీకాక్షుడు, విశాలాక్షుడు అని అనుకున్నామే. మరి ఎందుకు ఎర్ర కళ్ళతో చూస్తాడు? ఒక్కటే గుర్తు చేసుకోవాలి. ఒక తండ్రి ఉన్నాడు అనుకుందాం, ఆయనకి 5 పిల్లలు ఉన్నారు అని అనుకుందాం. 5కి సమానంగా ఆయన ఆస్తిని పనిచేశాడు. ఎవరి జీవితాన్ని వాళ్ళు చేసుకోండి అని.
ఏ రెండో వాడో నాలుగో వాడి ఆస్తిని మాయోపాయాలతో కాచేయాలి అని అనుకున్నాడు అనుకోండి, పోన్లే రెండో వాడి ఆస్తి కాస్త నాలుగో వాడు తీసుకున్నాడు అని ఆనందించాడు నాన్న. ఏమిట్రా వాడి ఆస్తిని నువ్వు ఇలా కాజేయాలని ఆలోచిస్తావని కోపంతో చూడు. ఆ కోపంతో చూసేటటువంటి రుద్ర మహావిష్ణువు. ఆలోచించి చూడండి ఎంత గొప్పగా ఉంది. లోకంలో అలాంటి తప్పు పనులు చేసే కదా ఇబ్బందికి గురవుతాం. వచ్చావా, ఆ పని చేసావా, ఇదిగో ఇప్పుడు నేను కోపిస్తున్నాను అని ఖచ్చితంగా ఆ కోప దృష్టిని ప్రసరింపజేసేటటువంటి మహానుభావుడు రుద్ర. అలాగే విజయ వీరు చదివారు. అనఘో విజయో నేత. విజయ జయం వేరు, విజయం వేరు. జయము విజయము ఒకటి కావు. మనకున్నటువంటి శారీరక శక్తి అలాగే ఇంకా మనుష్యుల అంగబలం ఇంత తీసుకుని ఎదుటివాడి మీదకి దాడికి వెళ్ళి వాడిని గెలిచి మనం వస్తే అది జయం. ఆ జయం శాశ్వతం కాదు, ఆ జయం తాత్కాలికం. ఇవాళ మంచి అన్నీ అలా ఓట్లు వేసేసాం, మనం గెలిచాం, అది జయం. ఈ రాజు ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు, అది జయం. కానీ విజయం అది కాదు. పరమేశ్వరుని అనుగ్రహం ఉన్నప్పుడు వచ్చేటటువంటి జయం ఏదో దానికి విజయం అని పేరు. అంచేతనే అర్జునుని పేర్లలో ఒకటి విజయ. అర్జునుడు అనుకున్నాడు నా వల్లే మొత్తం కురుక్షేత్రంలో యుద్ధం అంతా గెలిచాం మేము అన్నాడు. అలాగా అని చెప్పి పైన ఉన్నటువంటి ఆంజనేయుని కిందికి దింపగానే రథం మొత్తం అలా ధ్వంసం భస్వం అయిపోయింది. ఏమిటిది? ఇప్పటి వరకు మహానుభావులైనటువంటి ఏ గొప్పవాళ్ళు అటుపక్క భీష్మ ద్రోణాదులు ఉన్నారో వాళ్ళందరూ వేసినటువంటి అస్త్రబలాలన్నింటినీ ఆయన ఉన్నాడు కదా పైన, ఇంచేత అలా ఆపాడు. ఎప్పుడైతే ఆయన ఇక్కడికి వచ్చేసాడో మొత్తం చూస్తుండగా ఆ రథం మొత్తం భస్మం అయిపోయింది. కాబట్టి గెలిచాం అనగానే మనది కాదు, విజయం ఉండాలి. మంచి పొలం అండి, నిమ్మ తోట వేసాం, చాలా బాగా అద్భుతంగా వచ్చేస్తున్నాడు, ఈ సంవత్సరం నాకు ఇంత లాభం వస్తుంది అనుకో. వర్షాలు ఉండవు, ఏం చేస్తాం? వర్షాలు లేవు, రాలేదు. ఇందాక వస్తే నీది, రాకపోతే పాపం ఆయనకి ఆ నింద. ఆలోచించండి. అది కాదు, మనం జయాన్ని మాత్రమే తెచ్చుకోగలం. శక్తి ఉంటే విజయాన్ని ఇవ్వాల్సింది ఆయన. అయం ముహూర్త సుముహూర్తో వస్తూ పెళ్ళిళ్ళలో అంటుంటారు. అలాగే గృహప్రవేశం ఏదైనా శుభకార్యాల్లో ముహూర్తం ఏంటి సుముహూర్తం ఏంటి రెండు ఒకటి కాదు. ముహూర్తం అంటే పంచాంగానికి సంబంధించిన ఆ శక్తి మొత్తం ఉన్నటువంటి ఓ సంస్కృత పండితుడు ఏదైనా ఈరోజు చాలా బాగుంది మీ అమ్మాయికి ఈ విధంగా వివాహం చేసుకోండి అని ఇస్తే అది ముహూర్తం. అదే ముహూర్తాన్ని పరమేశ్వరు దగ్గర పెట్టి స్వామి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయి, సుఖంగా నా బిడ్డ పెళ్ళయ్యేలా చెయ్యి అని అంటే ఆయన అనుగ్రహించి ఆశీర్వదిస్తాడే. ఆ ఆశీర్వచనం మొట్టమొదటి శుభలేఖను అక్కడ పెడతాం కదా, ఆ పెట్టినప్పుడు ఆయన ఇచ్చేది ఏమిటంటే ఇప్పుడు మనం అనుకున్న ముహూర్తాన్ని సుముహూర్తంగా చేస్తాడు ఆయన. అప్పుడు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇంచేత జయము విజయము ఒకటి కాదు, ముహూర్తం సుముహూర్తం ఒకటి కావు. తేలిగ్గా కనిపిస్తాయి మాటలన్నీ కూడా. ఈ విధంగా ఆలోచిస్తే అద్భుతమైన రహస్యాలన్నీ దాగి ఉన్నటువంటి అద్భుతమైన స్తోత్ర పారాయణం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. దాంట్లో మాధుర్యాన్ని మనం క్రోలుతూ ఉన్నాం. అలాగే అనేకమైన నామాల్లో ఎక్కడెక్కడో అలా 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 వస్తుంటాయి. మనకి సంవత్సరాది వచ్చింది, అయిపోయింది సంవత్సరాది. ఆ సంవత్సరాదిలో ఋతు సుదర్శన కాల అహ సంవత్సర. సంవత్సరము అంటే శ్రీ మహావిష్ణువు పేరు, ఋతు అంటే శ్రీ మహావిష్ణువు పేరు, కాల అంటే శ్రీ మహావిష్ణువు పేరు, అహహ రోజు అంటామే ఆ రోజు కూడా శ్రీ మహావిష్ణువు పేరే. ఇన్నిటిని రక్షిస్తూ చేసేవాడు ఆయన. కాబట్టి మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించిన శుభాన్ని అశుభాన్ని మనకి సంబంధించిన పూర్వ జన్మ ఆర్జితమైనటువంటి పుణ్య పాపాలకి అనుగుణంగా ఇస్తూ ఉంటాడు. ఆలోచించి చూడండి, 5,000 ఉన్నట్టయితే విమానం మీద ఎడతావు,
తక్కువ ఉంటే రైల్లో పెడతావు, ఇంకాస్త తక్కువ ఉంటే మామూలు దానిలో పెడతావు. అంచేత ఈ సంవత్సరం అందరికీ శుభమగ్గాక ఎప్పుడు అవ్వదు. ఎందుకు అవుతుంది? మనం సంపాదించిన పూర్వ పుణ్య పూర్వ పాప అనుగుణంగా మనకి జరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఎవరో మనకివ్వరు, మనం ఇచ్చుకుంటాం. బాగా ఆలోచించి చూడండి. ఇన్ని నామాలు మనకి ఇక్కడ కనిపించడానికి కారణం ఇదే. ఎంతో గొప్పవాడు ఆయన. ఈ విధమైనటువంటి కాల విధానాన్ని నిర్ణయించి మనందరినీ ఇలా తరింప చేస్తున్నాడు. కాబట్టి అహహ ప్రతిరోజు స్మరించాల్సిందే. ప్రతి ఋతువులోనూ 2 మాసాలు ఉంటాయి, స్మరించాల్సిందే. సంవత్సరంలో స్మరించాల్సిందే. ఎలకాలము స్మరిస్తూ ఉండాల్సిందే. అనుమానం ఏమాత్రము లేదు. ఇలాంటి విశేషాలని తెలుసుకుంటూ దీన్ని మనం పారాయణం చేసుకుంటూ ఉంటే ఎంత సుఖంగా శుభంగా ఆనందంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. 11 నుంచి 20 వరకు ఒక్కసారి అనుకుందాం మళ్ళీ. సర్వేశ్వర సిద్ధః సిద్ధి సర్వావిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృతశాశ్వతస్థాణుః వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంశశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో చేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాధృత్ మహేశ్వాసో మహీభక్త శ్రీనివాసः సతాం గతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః. చక్కగా చదివారు. ఇలాగే ఈ అర్థాన్ని అక్కడక్కడ తెలుసుకుంటూ ఇదే తీరుగా పారాయణాన్ని చేసుకుంటూ ఉంటే ఆ మాధుర్యాన్ని మనం అనుభవించగలం. శరీరంలో అలా నిక్షేపించుకోగలం. ఎప్పుడు శ్రీ విష్ణు సహస్రనామం ఎక్కడ చదవబడుతున్నా లేదా మనమే చదువుతున్నా అవి గుర్తొస్తూ ఎంత గొప్పగా ఉందని ఆ మాధుర్యాన్ని క్రోలగలం. అంచేత ఇదే విధంగా మనం పఠిస్తూ వెడదాం. చూశారుగా శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో 6వ భాగాన్ని. 7వ భాగానికి మరికొన్ని విశేషాలతో కలుద్దాం. ఇంకొన్ని మాధుర్య విశేషాలని అర్థం చేసుకుందాం, తెలుసుకుందాం. అదే చదువుతున్నారు అని అనుకోకండి. ఎన్నెన్నో కొత్త విశేషాలని తెలుసుకుంటూ మనం వెడుతున్నాం. 7వ భాగంలో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో